ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను అనే వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడక్కడ ఆమె అందరినీ కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ త్యాగం చేస్తున్నాను. బైబిల్ అయితే కృపలను పూజ రాస్తానండి. ఇంకొక ఆసుపత్రిని కూడా చేస్తున్నాను. అయితే ఇక్కడ 43వ అధ్యాయం 1వ వచనం దేవుడు ఏమంటున్నారంటే, అయితే యాకోబు నేను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడగు ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మీ యొక్క 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నదే అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ ఎందు సంతోషించును, నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా రోమాపత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాల్లో, మరణమైనను జీవమైనను దేవదూతలైన ప్రధానులైనను ఉన్నవైన రాబోవునవైనను అధికారులైన ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన దేవుడైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢీగా నమ్ముచున్నానని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట అండి. దేవుడు మరి అత్యంతమైన మరి ఆయన అమూల్యమైన ప్రేమను మన మీద మనకు తెలియజేస్తున్నారండి. మన మీద ఉన్న ప్రేమ అనమాట ఆయనకి. అదన్నీ కూడా ఈ వాక్యాల ద్వారా మనతో తెలియజేస్తున్నారు అన్నమాట. ఈరోజు వాగ్దానం మరి ఆయన దృష్టికి మనం ప్రియుడమైనందున మనం గనులమైతే వంట మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పేసి దేవుడు ఏదైనా మనతో మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితాలు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సరస్వతి మంత్ర ఘనమైన మనకి ఎలా తీస్తున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి తండ్రి. మా సర్వత్ర విషయాల ప్రశ్న తండ్రి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి. మా కీడు రాకుండా దానిని మమ్మల్ని తప్పించండి. ఇతరు రానే మీరు మీద సిద్ధపడిన కూర్చోమని ఎదుగుడంలో బాగా నేర్చారు. మా ప్రభు పీరేశ్వరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాము తండ్రి. మీ అందిన ప్రార్థనలు మా కుటుంబం నుంచి ప్రే చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.